ఈ రోజు మా కోవేటికి ఒక పెద్ద బొక్క అయితే పెట్టా. అసలు ఏం జరిగిందో చూపిస్తా చూడండి. ఈ రోజు మా మేడం కార్ ఎక్కింది, బాగా ఊగుతుంది కార్ అంతా. ఏమైంది శివ, కార్ ఎందుకు అలా ఊగుతుందని చెప్పి అడిగింది. ఈ ఎండలకి కార్ టైర్లు బాగా డ్యామేజ్ అయిపోయాయి మామ. తెచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, టైర్లు బాగా అరిగిపోయాయి. టైర్ కంపెనీలు మొత్తం సెలెక్ట్ చేసి మా సార్ సెండ్ చేశారు. సార్ ఇండోనేషియా టైర్లు అయితే వేపిమని చెప్పాడు. ఈ పెద్ద ఆయన వచ్చేసి యూపీ అంట, పని అయితే స్టార్ట్ చేసేసాడు. కోవేటికి మెకానిక్ గా రావాలంటే ఒకటి కంపెనీ ద్వారా అయినా రావచ్చు, 2 తెలిసిన వాళ్ళ ద్వారా సూనీజా కొనుక్కొని వచ్చి ఇక్కడ పని ఎత్తుకోవచ్చు. జీతాలు కూడా మంచిగా ఉంటాయి. ఫటాఫటా పాత టైర్ రోడ్ పెరికేసి కొత్త టైర్లు అయితే బిగిచేశాడు. ఒక్కొక్క టైర్ కాస్ట్ వచ్చేసి 25 దినార్లు అయితే పడుతుంది. టైర్ ని సిస్టమ్ కి కనెక్ట్ చేసి ఏ సైడ్ వెయిట్ ఎక్కువ ఉంది, ఏ సైడ్ తక్కువ ఉంది అని చెప్పేసి ఫిట్ చేస్తున్నాడు. వెయిట్ తక్కువ ఉన్న సైడ్ వచ్చేసి పిన్లు అయితే కొడుతున్నాడు అనమాట. మెకానిక్ వర్క్ పూర్తిగా వచ్చిన వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడదు. టైర్లు 100 దినార్లు, సర్వీస్ చార్జ్ 15 దినార్లు. 15 దినార్లు పే చేసి మన అద్భుతమైన సంతకాన్ని అయితే పెట్టేసాడు. మనం నడిపే కార్ ఏదైనా ప్రాబ్లం వస్తే కోవేటి కడతాడా, మనమే కట్టాలని మీకు ఒక డౌట్ వచ్చుంటది. కార్ కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా డబ్బులు వాళ్ళే కట్టుకుంటారు. యాక్సిడెంట్ జరిగి మంది తప్పు ఉంటే మన డబ్బులు కట్ చేసుకుంటారు. కొత్తగా గల్ఫ్ కి వెళ్ళే వాళ్ళకి చెప్తున్నారు, నడిపే కారు చిన్న ప్రాబ్లం ఉన్నా మీ కోవేటి వాళ్ళకి భయపడకుండా చెప్పి జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి. 110 దినాలంటే 30,000 అటు ఇటుగా బొక్క పెట్టా. చూసారు కదా, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.